హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ శ్రీనివాస్. నా ఫ్రెండ్స్లో ఎవరు కూడా లేజీగా లేరు, సోమరిగా లేరు అని చెప్పాలి. అట్లాగే మా విలేజ్లో 4 మెంబర్స్ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్లో ఒక్కరు కూడా లంచం తీసుకోరు అని చెప్పాలి. అట్లాగే నెక్స్ట్ నేను ఈ 5 చాప్టర్లో దేని కూడా నేను నెగ్లెక్ట్ చేయను అని అంటాం. ఇటువంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నా ఫ్రెండ్స్లో ఎవరు కూడా సోమరిగా లేరు. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ లేజీ. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ లేజీ. ఆ 4 మెంబర్స్లో ఒక్కరు కూడా లంచం తీసుకోరు. ఆ 4 మెంబర్స్ కానిస్టేబుల్స్లో ఒక్కరు కూడా లంచం తీసుకోరు అని చెప్పాలి. None of those 4 policemen is taking bribes. None of those 4 policemen is taking bribes. నేను ఈ 5 చాప్టర్లో దేని కూడా నేను నెగ్లెక్ట్ చేయను అని అంటాను. None of those 5 chapters I neglect. None of those 5 chapters. 5 చాప్టర్స్. ఇలా ఏదైనా నేను దీన్ని నెగ్లెక్ట్ చేయను అంటే నా స్నేహితులు ఎవరిని కూడా నేను నెగ్లెక్ట్ చేయను అన్నప్పుడు కూడా ఇట్లా వాడతాం. దానిని నన్ ఆఫ్ దోస్ అని చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరు కూడా బాగా పనిచేయరు. ఎవరు కూడా బాగా పనిచేయరు. నన్ ఆఫ్ దోస్ ఈజ్ వర్కింగ్ వెల్. దీనిని ఇంగ్లీష్లో నన్ ఆఫ్ దోస్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, please don't forget it. Subscribe to our channel for more updates. Thank you, friends.